రాష్ట్రంలో ఇల్లు లేని వారికి అది భారీ గుడ్ న్యూస్. లక్షల్లో కొత్త ఇల్లు ప్రభుత్వం కీలక నిర్ణయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాలలో తల దాచుకోవడానికి గూడు లేని వారికి చేయూతనిస్తూ కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియను ఏకవంతం చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఏలాది కుటుంబాలు దశాబ్దాల కళ నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ నెలాఖరులోగా కొత్త ఇల్లు మంజూరు పత్రాలను అందజేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఆవాస యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా ఇల్లు కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 1,00,000 ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. వన్ ఇండియా వెల్లడించిన కథనం ప్రకారం మే నెలాఖరు నాటికి లబ్ధిదారులు తుది జాబితాను విడుదల చేసి జూన్ నెల నుంచే ఇల్లు నిర్మాణం పనులను ప్రారంభించాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుందంట. దీనివల్ల వర్షాకాలం నాటికి పనులు మొదలై త్వరగా ఇల్లు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ వరకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి 7 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి విడతలో 1,00,000 మందికి ఇళ్లను కేటాయిస్తున్నారు. మిగిలిన వారికి తదుపరి విడతల్లో ప్రాధాన్యత లభించనుంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అందించే ఆర్థిక సాయం విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నివాసం స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు సంయుక్తంగా 2.39 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఇందులో కేంద్రం ప్రభుత్వం తన వాటాగా 72,000 ఇస్తుండగా స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు పథకం కింద మరో 39,000 అందజేస్తుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 1,28,000 ఆర్థిక సాయం అందిస్తుంది. అవినీతికి తావు లేకుండా ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చేందుకు ప్రభుత్వం స్పర్శ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ డిజిటల్ పద్ధతి ద్వారా మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నిర్మాణ దశల వారీగా డబ్బులు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. దీనివల్ల పేదలు ఎవరు చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా తమ ఇంటిని తామే నిర్మించుకునే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో దరఖాస్తులు స్వీకరణ జరిగినప్పటికీ జాబితా తయారీలో జాప్యం జరిగిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేర్కొంది. తాము అధికారంలోకి వచ్చాక దరఖాస్తులను తిరిగి పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు నిరాశ్రయులకు ఒక భరోసా లభించినట్లు అయింది. సొంత గూడు లేని వారి జీవితాల్లో ఈ పథకం కొత్త గెలుగులు నింపునుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.